Second rule, look here, a ray passing through the principal focus of a concave mirror or a ray which is directed towards principal focus of a convex mirror after reflection will emerge parallel to the principal axis. This is the rule number 2. Let's discuss very clearly here now. So this is the principal axis and it is the concave mirror and this is the non-reflected surface. This is the non-reflected surface. And so here I'm going to take the one light ray that is passing through the focus. So this point is here, focus, and this is the pole. The light ray is passing through the focus. After reflection, it is going to be as parallel to the principal axis. It is going to be parallel to the principal axis. So this is the reflected ray, and this is incident ray, and this is the reflected ray. So this is the rule number 2. The ray which is passing through the as focus after reflection is parallel to the principal axis. So that is already it is there. Look here. First thing what it is, a ray passing through the principal focus of a concave mirror ఆర్ అన్నాడు. సో ఆర్ కి ముందున్న మొత్తం కాన్కేవ్ మిర్రర్. ఏ రే పాసింగ్ త్రూ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఏ రే అయితే కాన్కేవ్ మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ ఫోకస్ గుండా వెళుతుందో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ ఎమర్జ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో రిఫ్లెక్ట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్ట్ అయిన రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. క్లియర్. సో వి విల్ టేక్ వన్ మోర్. హియర్ ఇట్ ఈస్. So this is the ray is passing through the focus. This is one as it is passing through the focus. After reflection, as again it is parallel to the principal axis. So let's see once again. This is the principal axis and this is the concave mirror. So here this is the light ray passing through the focus. After reflection is parallel to the principal axis. Very simple to understand. అర్థమవుతుందా? ఏ లైట్ రే అనేది ఫోకస్ గుండా వెళుతుందో ప్రిన్సిపల్ ఫోకస్ కాన్కేవ్ మిర్రర్. సో ఇలా చూపిస్తున్నాను. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. దిస్ ఇస్ వాట్ నాన్ రిఫ్లెక్టెడ్ అండ్ ది సర్ఫేస్ ఇస్ వాట్ రిఫ్లెక్టెడ్. సో రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అది మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతుంది. దాన్నే మనము రిఫ్లెక్టెడ్ రే అంటున్నాం. క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబి అంటున్నాను. ఏబి అనేది ఇన్సిడెంట్ రే, మళ్ళా బి నుంచి సి. సో దీన్ని ఇక్కడ ఏబి అంటున్నాను. ఏబిసి ఈక్వల్స్ టు ఇన్సిడెంట్ రే తీసుకుంటున్నా. అట్లనే దీన్ని బిసి అంటున్నాను. బిసి అనేది రిఫ్లెక్టెడ్ రే. సో అది విషయం. ఏవైనా మనకి ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో కూడా సింపుల్ గా ఇప్పుడు నేను ఇక్కడ ఏవైతే ఫస్ట్ రే ఉందో దాన్ని నేను ఇక్కడ ఏబి అన్నాను. ఏబి అనేది ఇన్సిడెంట్ రే. సో దీని ఇక్కడ బిసి అంటున్నాను. బిసి అనేది రిఫ్లెక్టెడ్ రే. అట్లనే ఇక్కడ డిఈ అన్నాను. సో డి ఈజ్ వాట్ వన్ మోర్ ఇన్సిడెంట్ రే అండ్ ఈఎఫ్ అంటున్నాను. సో ఈఎఫ్ అనేది రిఫ్లెక్టెడ్ రే. సో ఈ డయాగ్రామ్ లో మనకి బిసి అండ్ ఈఎఫ్ ఇవి రెండేమో రిఫ్లెక్టెడ్ రేస్. మరల ఏబి అండ్ డిఈ ఇవి ఇన్సిడెంట్ రేస్. సో ఇది మనకి రూల్ నెంబర్ 2 సంబంధించినటువంటి కాన్కేవ్ మిర్రర్. ఏ రే అయితే ప్రిన్సిపల్ ఫోకస్ గుండా వెళుతుందో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ బి ఎమర్జెస్ యాజ్ ఏ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. క్లియర్. సో దీన్నే మనము కాన్వెక్స్ మిర్రర్ చెప్దాం. సో కాన్వెక్స్ మిర్రర్ లో ఇక్కడ కాన్వెక్స్ కి ఏమో పాసింగ్ టువర్డ్స్ ప్రిన్సిపల్ ఫోకస్ అంటాము. కాన్కేవ్ ఏమో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది ఫోకస్ అంటాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. సో ఇప్పుడు నేను ఇక్కడ మనము దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి మనము
This one is the non-reflected, non-reflected, and the surface is the రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. సో ఇప్పుడు మనము దీనికి రే డయాగ్రామ్ ఎలా రాయేస్తామంటే ద రే ఈస్ కమింగ్ టువర్డ్స్. ఓకే, సో ఇది ఇన్సిడెంట్ రే. దిస్ ఇస్ వాట్ ఇన్సిడెంట్ రే. దీన్ని ఇక్కడ ఏబి అంటున్నా. సో దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తే, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే అది ఎటువైపు వెళుతుంది? ఫోకస్. ఎటు వెళుతుంది? ఫోకస్. అందుకే ఇక్కడ ఇచ్చారు చూడండి, which is directed towards. ఏ లైట్ రే అయితే ఫోకస్ వైపుకి వెళుతుంది, నాట్ పాసింగ్ త్రూ ద ఫోకస్. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఫోకస్. సో ఆఫ్టర్ ఇన్సిడెంట్ ఆన్ ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఇప్పుడు దీన్ని ఏమంటున్నానంటే దీన్ని బీసీ అంటున్నాను. దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. సో ఇదేమనుకున్నాం? ప్రిన్సిపల్ యాక్సెస్. సో కాబట్టి మనకి ఏ రిఫ్లెక్టెడ్ రే ఉందో ఆ రిఫ్లెక్టెడ్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారల్ గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రూల్ నెంబర్